దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజును మన జీవితంలో చూడగలుగుతున్నాం. దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఉదయకాల మన్నా ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం రండి. 18వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ యొక్క కీర్తనని రాస్తూ శ్రేష్టమైనటువంటి మాట ధైర్యంగా పలుకుతూ ఉన్నారు. ఏమనంటే, నేను యెహోవా మార్గాల్ని అనుసరిస్తున్నాను, భక్తిహీనుడిగా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టిన వాడను కాను. అలాంటి వారు చాలామంది ఉన్నారు కదండి. దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు, దేవుని మార్గాల నుండి తొలగిపోయేవారు చాలామంది ఉన్నారు కదా. ఈ మాట చెప్పాలి అని అంటే చాలా ధైర్యం కావాలి కదా. నేను దేవుని మార్గాలను అనుసరిస్తూ ఉన్నాను, నేను భక్తిహీనుడని కాను, దేవుణ్ణి విడిచిన వాడను కాను అని చెప్పాలి అని అంటే ఎంతో భక్తిపరులై ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి. ఆ మాట రావాలి హృదయంలో నుండి అని అంటే. ఏ సమయంలో ఈ మాట చెబుతూ ఉన్నారో తెలుసా అండి? అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుని మార్గంలో నిలబడ్డారంటే, ఎలాంటి పరిస్థితుల్లో భక్తిహీనంగా అవ్వలేదు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుని కోసం నిలబడ్డారో తెలుసా అండి? భయంకరమైనటువంటి శ్రమలో. ఈ యొక్క 18వ కీర్తన మనం చదివినప్పుడు 6వ వచనాన్ని మనం చదివితే, నా శ్రమలో నేను యెహోవాకి మొర్రపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. 4వ వచనం, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకి మొర్రపెట్టాను. ఎలాంటి శ్రమ అండి ఇది? మరణపాశములు చుట్టుకున్నాయి, భక్తిహీనులు నా మీద పడి పొర్లేరు అనేటువంటి పరిస్థితులు ఎదురైనాయి, పాతాళపు పాశములు నన్ను అరికట్టాయి, మరణపు ఉరులు నన్ను ఆవరించాయి. అంటే చావులో చివరి స్థానంలోనికి వెళ్ళిపోయారు, మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయినటువంటి సమయాలు. అలాంటి శ్రమలో కూడా నేను దేవునికే ప్రార్థన చేశాను, అలాంటి శ్రమలో కూడా నేను యెహోవా మార్గాల్ని అనుసరించాను. అలాంటి భయంకరమైనటువంటి మరణపు అంచులలో కూడా భక్తిహీనుడిగా నేను మారలేదు, దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టిన వాడను నేను కాను అని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు తన జీవితాన్ని గురించి. ఈ ఉదయకాలం మనందరం కూడా ఆలోచించాలి. ఈనాడు చాలామంది ప్రజలు దేవుని నమ్మినటువంటి కారణాన్ని బట్టి ఒక మాట వస్తే, ఎవరన్నా ఒక మాట అంటే, ఒక నింద మన మీద పడితే వెంటనే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని నమ్మినందువలన ఎవరన్నా మనకి ఏదైనా సహాయం చేయకపోతే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. బంధువులు ఎవరైనా తోలనాడి మాట్లాడితే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఏదైనా ఒక చిన్న శ్రమ కలిగితే, ఏదన్నా మనం కోల్పోతే, ఒక చిన్న సమస్యో శ్రమో కలుగగానే దేవుని విడిచిపెడుతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు, దేవుని మార్గాల్లో నుండి తొలగిపోతున్నాడు. ప్రియ స్నేహితుడా, శ్రమలు కలుగవు, దేవుని నమ్మిన వారికి శ్రమలు కలుగవు అని ఎక్కడ దేవుని వాక్యంలో సెలవీయబడలేదు. ఎందుకనంటే లోకము యేసయ్యని ద్వేషించింది, ఆయన నమ్మిన వారిని కూడా లోకం ద్వేషిస్తుంది. లోకంలో మీకు శ్రమ కలుగును అని ఆయనే చెప్పాడు. యేసుప్రభు వారిని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయి అని అంటే మనం నమ్మలేం నా మాటని. శ్రమలు కలుగుతాయి, కానీ ఆ శ్రమలో నిలబడే ధైర్యం అనుకుంటుంది. దేవుడు ప్రతి శ్రమలో నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ధైర్యం అనుకుంటుంది. దేవుడు మనల్ని ఆ శ్రమలో నుండి విడిపించినా విడిపించకపోయినప్పటికీ కూడా ఈ లోకంలో మరణించిన తర్వాత దేవుడు నా కోసం పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచాడు, ఆ నిత్యరాజ్యానికి నేను వారసుని అవుతాను అనేటువంటి నిరీక్షణ ఉంటుందే, అదే క్రైస్తవ్యం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలామంది కేవలం యేసుప్రభు వారిని నమ్మినటువంటి కారణాన్ని బట్టి హింసించబడుతున్నారు, గాయపరచబడుతూ ఉన్నారు, ఎన్నో మాటలు పడుతూ ఉన్నారు, చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అలాంటి క్రైస్తవ మిషనరీలు ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన చేతుల్లో ఉంది. ఎంతోమంది దేవుని యందలి విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేక మరణించారు, శిరశ్ఛేదనాలు చేయబడ్డారు, సిలువ వేయబడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు.
కానీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం వారన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు మనకు కలుగుతున్నటువంటి చిన్న చిన్న శ్రమలు కాదండి, మరణమే ఎదురైనా కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న రీతిలో ప్రాణాలని సహితం ప్రభు కోసం అర్పించినటువంటి గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న శ్రమ ఈరోజు మనల్ని భక్తిహీనులుగా చేసేస్తుంది. మనందరం ఈ ఉదయకాలం మనల గురించి మనం ఆలోచన చేసుకోవాలి. నేను దేవుని మార్గాలను నడవగలుగుతున్నానా? ఈరోజు నా సొంత ఆలోచనలు బట్టి కొన్నిసార్లు దేవుని మార్గాలను కూడా పక్కన పెట్టేస్తున్నానే. నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దేవుని త్రోవలు ఏవి సరైనవి అన్నది కూడా గ్రహించకుండా, వాటి గురించి ఆలోచించకుండా నడుచుకుంటున్నానే. భక్తిహీనంగా ఉండిపోయి దేవుని బాధ పెట్టే స్థితిలో ఉన్నానే. ఏది అంటే మనం ఆశించింది ఏదో దొరకలేదని, మన సొంత మార్గాల్లో నడుచుకుంటే బాగుంటుంది అని, మనకి సహవాసం చేసేవారు ఏదో సహాయపడతా అన్నారనో, ఇంకా దేవుని మార్గాలను కూడా వదిలేసి భక్తిహీనులుగా అయిపోవడం ఎంత విచారకరం అండి. చిన్న శ్రమ రాగానే దేవుని విడిచిపెట్టడం ఎంత విచారకరమైనటువంటి విషయం ప్రియ స్నేహితుడా. దేవుని మార్గాలను నడవడం మనందరం ఈ ఉదయకాలం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇదే రీతిలో ఉన్నారు చాలామంది భక్తులు. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారిని మనం చూస్తే ఎంతో భయంకరమైనటువంటి శ్రమను వారు అనుభవించారు. ఏ దేశంలోకైతే వారు బానిసలుగా వెళ్ళారో ఆ దేశపు రాజు ఒక ప్రతిమను చేయించి దానికి నమస్కారం చేయాలి. ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మండుచున్నటువంటి వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పినప్పుడు చెరగా తీసుకొని రాబడినటువంటి దేవుని పిల్లలు అందరూ కూడా నమస్కారం చేశారు. దానికి వంగి వంగి నమస్కారాలు చేస్తుంటారు. ఎందుకనంటే ప్రాణ భయం. కానీ ఈ ముగ్గురు దేవుని బిడ్డలు మాత్రం, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు దేవుని బిడ్డలు మాత్రం ఎన్నడూ రాజీ పడలేదు. ఎక్కడ కూడా విశ్వాసంలో వెనుక తిరగలేదు. ఎక్కడ భక్తిహీనులు కాలేదు. అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేసి శ్రమ రాగానే భక్తుల నుండి తొలగిపోయేది నిజమైనటువంటి విశ్వాసం ఎన్నటికీ కాదు కదా. శ్రమలో కూడా నిలిచి ఉండేదే విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పరీక్షల ద్వారానే, ఇలాంటి శోధనల ద్వారానే మన విశ్వాసం మెరుగుపరచబడుతుంది. అసలు మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో బయలుపరచబడేది ఇలాంటి సమయాల్లోనే కదా. పేతురు గారు అంటూ ఉంటారు కదా, ఇలాంటి శ్రమల ద్వారా మీ విశ్వాసం పరీక్షకు నిలబడుతుంది. సువర్ణం ఎలాగైతే అగ్ని చేత పరీక్షించబడి అది ఇంకా శుద్ధపరచబడుతుందో, అదే రీతిలో ఇలాంటి శ్రమల ద్వారా మీ విశ్వాసం ఎంతో పరీక్షించబడి ఇంకా మెరుగుపరచబడుతుంది. ఆ శ్రమలను సహించి ఎవరైతే నిలబడతారో వారికి పరలోకంలో మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి అని చెప్పేసి పేతురు గారు తన పత్రికలో రాశారు కదా. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమ ఎదురైనప్పుడు ఈ ముగ్గురు దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా విశ్వాసంలో వెనక్కి తిరిగి చూడలేదు, కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డారు. ఆ 7 అంతల అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ వేడిమిగా చేసి రాజు మరొక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదిగో మీకు ఇంకొక ఫైనల్ వార్నింగ్. నేను చేయించినటువంటి ఈ ప్రతిమకి మీరు నమస్కారం చేయకపోతే ఈ అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ వేడిమి చేశాను, ఇందులో మిమ్మల్ని పడేస్తాను అంటే నెబుకద్నెజరు అని పిలుస్తారు. ధైర్యంతో చెప్తారు, భయపడుతూ కాదు, ధైర్యంతో చెప్తారు. ఈ వేడిమి గల అగ్నిగుండంలో, ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ ఆయన విడిపించకపోయినా, ఒకవేళ దేవుని చిత్తంలో ఇలాగే మేము ఆయన సన్నిధికి వెళ్ళాలి అని ఉన్నప్పటికీ కూడా మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఎన్నడూ వాక్య విషయంలో రాజీ పడమని డైరెక్ట్గా చెప్పేశారు. మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం, కానీ మేము ఎన్నడూ కూడా నీవు చెప్పిన ఈ పని చేయము, మా దేవుణ్ణి మేము బాధ పెట్టము, దేవుణ్ణి విడిచిపెట్టము, దేవుని యందు మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టము, ఆయన మార్గాల్ని అనుసరించడం మేము మానము, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ప్రియ సహోదరుడా, అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసానికి ఎన్నో పరీక్షలు కలుగుతాయి. వాటన్నిటిలో మనం దేవుని కొరకు నిలబడాలి. దేవుని ఎదుట తీర్పు జరిగే సమయంలో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు తల ఎత్తే ధైర్యం కలవారిగా మనం ఉండాలి. మనం కూడా మన జీవితకాలంలో ఇలాంటి సాక్ష్యం ధైర్యంగా చెప్పగలగాలి. దావీదు గారి వలె, యెహోవా మార్గములను నేను అనుసరించాను, నేను భక్తిహీనుడిని అవ్వలేదు, దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎలాంటి శ్రమలోనైనా కూడా అని. ఆయన కోసం అలా నిలబడితే అండి తప్పకుండా ఆయన మనల్ని గణపరుస్తాడు.
మనం చదువుకున్నటువంటి ఆ యొక్క కీర్తనలో ఒక మాటను చదవాలి. 18వ కీర్తన మనం చదివాం కదండి. ఆయన అక్కడ ఈ మాటలు చెప్పి 21వ వచనంలో 22వ వచనం నుండి మనం ఇంకా చదివితే, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనల్లుకుంటుని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతేనే, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట మనం యథార్థులంగా ఉంటే, దోషక్రియలు చేయకుండా, నమ్మకంగా, భక్తిహీనులం కాకుండా, ఆయన విడిచిపెట్టకుండా మన శ్రమలో నిలబడగలిగితే ఆ నిర్దోషత్వాన్ని చూసిన దేవుడు తప్పకుండా మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మనకు ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శ్రమల్లో నుండి దేవుడు మనల్ని విడిపించకపోయినప్పటికీ కూడా విశ్వాసంలో మనం వెనుతిరగకుండా దేవుని కొరకు నిలబడితే, ఇక్కడ ఎలాంటి శ్రమలు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా రేపు దేవుని ఎదుట, సర్వలోకం అందరి ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట మనం తల ఎత్తి నిలబడే ధైర్యం కలవారిగా ఉంటాం. ఆ పరలోకంలో దేవుడు మనకి మెప్పును, మహిమను, ఘనతను కలగచేస్తాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. మేము నీ కొరకు శ్రమలో నిలబడే వారిగా ఉండాలయ్యా. నీ మార్గాలను అనుసరించే వారిగా మేము ఉండాలి. భక్తిహీనులం కాకూడదు. ఎలాంటి శ్రమలోనైనా నిన్ను మేము ఎన్నడూ విడిచిపెట్టకూడదు. నీ మార్గాల నుండి తప్పిపోకూడదు. దోషక్రియలు మేము అలవరుచుకోకూడదు, కానీ నీ వాక్యానుసారంగా నడుచుకోవాలి. నీ దృష్టికి మేము యథార్థంగా నడవాలి. ధైర్యంగా మేము కూడా ఇలాంటి సాక్ష్యం దావీదు గారి వల్లే మేము ఇవ్వగలగాలి ప్రభువా. అలాంటి సహాయం మీరు మాకు దయచేయండి. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో వల్లే విశ్వాసాలు మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి. చివరికి మా ప్రాణమే విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు, శ్రమలు మాకు ఎదురైనప్పటికీ కూడా నీ కొరకు, నీ నామ మహిమ కొరకు విశ్వాసంలో వెనుక చూడని వారిగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తికి నీ సహాయం దయచేయండి. దావీదు గారికి ఎలాగైతే నిర్దోషత్వాన్ని చూసి నువ్వు ప్రతిఫలం ఇచ్చావో, ఎలాగైతే శత్రువుల చేతిలో నుండి అతన్ని విడిపించి ఘనపరిచావో, అదే రీతిలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి, నాకు మీ సహాయం దయచేయండి. ప్రతి శ్రమలో నుండి విడిపించండి. నీ నామ మహిమ కొరకు నీ కార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం అన్నాల్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.